మీరెప్పుడైనా పావు బజ్జీని తిన్నారా? తింటే కింద కామెంట్ చేయండి. ముందుగా ఇతనైతే ఈ ఉర్లగడ్డలు తీసుకొని వచ్చి ఈ మిషన్ లోపల వేసేసి దాని లోపలైతే వాటర్‌నైతే పోసేస్తాడు. అలా పోసిన తర్వాత ఆ మిషన్ అయితే దానిపైన ఉన్న లేయర్ మొత్తాన్ని కట్ చేసేసి బయటకైతే రిలీజ్ చేస్తుంది. ఆ తర్వాత వీళ్ళైతే వాటిని కుక్కర్ లోపల వేసేసి వాటిని కొద్దిసేపు వేడి చేసిన తర్వాత అవి కుక్ అయిన తర్వాత వాటినైతే ఈ బేస్ లోపలైతే వేసేస్తారు. ఆ తర్వాత ఇతనైతే క్యాప్సికమ్ తీసుకుని దాన్నైతే ఇలా పీసెస్ లా కట్ చేసేసి వాటిని కూడా అయితే ఈ మిషన్ లోపల వేసినప్పుడు అదైతే ఇలా గ్రేవీ లాగా అయితే అవుతూ ఉంటుంది. ఆ తర్వాత ఇతనైతే ఇక్కడ ఆనియన్స్ అయితే కట్ చేస్తూ ఉంటాడు. అలా కట్ చేసిన తర్వాత ఉడకబెట్టిన బఠానీని కూడా దాని లోపల వేసినప్పుడు అదైతే గుజ్జు అవుతుంది. ఆ తర్వాత ఒక పెద్ద డాకా లోపల అయితే ఉర్లగడ్డలు వేసేసి ఆ తర్వాత టమాటా జ్యూస్ ని వేసేసి ఆ తర్వాత అయితే బఠానీలు జ్యూస్ వేసేసి తర్వాత సాల్ట్ అయితే వేసేస్తారు. అలా ప్యాకెట్ సాల్ట్ ని వేసిన తర్వాత దాని లోపల మళ్ళీ పసుపును వేసేసి ఇలాగైతే గ్రైండ్ అయితే చేస్తూ ఉంటాడు. ఆ తర్వాత ఇతనైతే ఇంకో డాకా లోపల అయితే ఆయిల్ అయితే పోసేస్తాడు. ఆ తర్వాత దాని లోపల అయితే ఈ అల్లం పేస్ట్ ను కూడా వేసేస్తాడు. అలా వేసిన తర్వాత మళ్ళీ దాని లోపల అయితే టమాటా గుజ్జును వేసేసి ఇలాగైతే కలుపుతాడు. ఆ తర్వాత మసాలా జ్యూస్ ను కూడా తీసుకువచ్చి ఇందు లోపల వేసినప్పుడు అదైతే ఇలాగైతే ఉడుకుతూ ఉంటుంది. తర్వాత చూసే ముందు అందరూ మన వీడియో చూస్తున్నారు కానీ ఎవరు లైక్ చేయట్లేదు, ప్లీజ్ లైక్ చేయండి. ఫైనల్ గా పావు బాజీ అనేది రెడీ అయిపోతుంది.